మొదలు పెట్టింది ఎవరో నన్ను చెప్పనివ్వండి సార్. మీకు రాధా మనోహర్ దాస్ తెలుసు కదా, రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు. తెలుసు. బైబిల్ గ్రంథాన్ని బొక్కడా బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని లంజల బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? సార్ ఒక్క నిమిషం, బైబిల్లో ఏమైనా రాయబడినాయా అవన్నీ? చెప్పిన పాయింట్ అంటే మీకు హిందువుల గురించి మాట్లాడితే కోపం వస్తుంది కాదండి. మీరు రాధా మనోహర్ దాస్ ఇలా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు మీరు? అవును విన్నాం. మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు అదే నేర్పిందా రామాయణం? మీకు అదే నేర్పిందా భారతం? ఒక్క నిమిషం. సరే ఇంకో విషయం అడుగుతున్నాను. కరుణాకర్ సుగ్గున యేసుక్రీస్తు టాపిక్ మీరు తీసి వినండి సార్. మీరు మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం సార్, వినండి సార్. ఒక టాపిక్ మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ దాటిన తర్వాత అర్ధరాత్రి వరకు కూర్చుంటాను నేను. ఇక్కడి నుంచి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోను. తప్పకుండా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి, వచ్చిన వాడు ఎవడైనా పర్లా ముందు బొట్టు పెట్టి ఎదురుగా కూర్చొని మాట్లాడు. నాకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం లేదు. నేనేమి రాగానే యాంకర్ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం రాగానే ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి. నాకంత ఏం లేదు సార్. కరుణాకర్ సుగ్గున, శివశక్తి కరుణాకర్ సుగ్గున, యేసుక్రీస్తు ప్రభు ఉచ్చలో బాప్తిసం పొందండి అని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా? మా దేవుళ్ళని కించపరిచారని మీరు అంటున్నారే, అప్పుడు ఎందుకు మాట్లాడలా? పాస్టర్స్ అందరినీ పట్టుకొని ఎవరు సార్ మీరు మొదలు పెట్టారు? ఎవరు మొదలు పెట్టారు? హిందూ ధర్మంలో 2000 సంవత్సరంలో బైబిల్ పుడితే 2000 సంవత్సరం కంటే మా హిందూ ధర్మం లేదా? ఆచారాలు పాటించారు. సూపర్ ప్రశ్న అడిగారు సార్, సూపర్ ప్రశ్న అడిగారు. దీన్ని మొదలు ఇప్పుడు హిందుత్వం మతమా? మతం అనే పదమే లేదని నేను మొదటనే చెప్పిన. అసలు హిందూ అంటే ఏంటి? హిందూ అంటే ఏమనుకుంటున్నారు మీరు? హిందూ అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. మీరు అంటున్నారు కదా మా హిందుత్వంలో అసలు మతం అనే పదమే లేదంటున్నారు కదా, హిందూ అంటే ఏంటని అడుగుతున్నాను నేను. హిందువు అనే పదం ఏంటి చెప్పండి సార్, నాకు నేను తెలుసుకుంటాను. ఆచారం అంటాం. ఆచారం ఏంటి సార్? ఇప్పుడు సార్ మీకు తెలుసు అనుకోండి, మీరు చెప్పండి. నాకు తెలియకపోతే నాకు తెలియదు అని తెలుసుకుంటా. మీకు తెలియదు అనుకోండి, తెలియదు అని మీరు చెప్తేనే వినాలని నా బాధ. సూపర్ అండి. నేను ఒక విషయం చెప్తున్నాను. క్రిస్టియానిటీ మతం, ఇస్లాం అనేది మతం, బ్రాహ్మణిజం అనేది మతం. ఈ మతాలను పక్కన పెట్టండి. అమెరికాకి సంబంధించిన వాళ్ళని అమెరికన్లు అంటారు, చైనాకి సంబంధించిన వాళ్ళని చైనీయులు అంటారు. ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న వారిని అందరినీ హిందువులు అంటారు. ఈ దేశానికి సంబంధించిన పదం. ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు హిందువులుగా, ముస్లింలు ఉన్నారు హిందువులుగా, బ్రాహ్మణులు ఉన్నారు హిందువులుగా. హిందుత్వాన్ని మీరు ఎలాగ తీసుకుంటారు? ఇది మాది అని మాత్రం మీరు ఎలా చెప్తారు సార్? ఒక పదం లౌకిక దేశం అని కూడా అంటారు. ఎలా తీసుకుంటారు మీరు? హిందూయిజం అనేది మతం కాదు. ఇప్పుడు ఏదో పవనిజం, రామోయిజం లాగా హిందూయిజం అనేది మతం కాదు సార్. హిందూ అనేది మీకు చెప్తున్నాను వినండి, 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో మనుషులు బ్రతికారు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో విలసిల్లిన మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికినటువంటి ఈ మనుషులందరినీ కలిపి సింధువులు అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి 2500 సంవత్సరాల క్రితం అసలు ఈ భారతదేశ భూభాగం మీద మనుషులు లేరు. 2500 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నాగరికత అనేది మొదలైంది మనది. ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికిన వాళ్ళందరినీ హిందువులు అన్నారు, సింధువులు అన్నారు. ఇప్పటికీ హిందువులు అంటారు. మీరు దుబాయ్ కానీ కువైట్ కానీ వెళ్ళండి, ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు మిమ్మల్ని. హిందూ అనేది దేశానికి సంబంధించిన పదం. దాన్ని వదిలిపెట్టండి పక్కకి దయచేసి. మా హిందువులు అనొద్దు. మేమెవరం సార్? అమెరికన్స్ మేము, పాకిస్తాన్ వాళ్ళం మేము, చైనా వాళ్ళం మేము హిందూసే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. అతను క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా ఎవడైనా హిందువే. ఎవరు సార్? జై హింద్ ఎందుకన్నా సార్? చచ్చిపోయిన వాడికి జై ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి చెప్పరు. చనిపోయిన వాళ్ళకి జై. మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరాగాంధీకి జోహార్ అంటే విన్నా, రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా, ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారేమో చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని. రాహుల్ గాంధీకి జై అంటాం, రేవంత్ రెడ్డికి జై అంటాం, జగన్మోహన్ రెడ్డికి జై అంటాం, చంద్రబాబుకి జై అంటాం, బతుకున్న వాళ్ళకి జై అంటాం. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరేం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? మళ్ళీ జై శ్రీరామన్ అని చెప్తున్నారు మీరు, ఎట్లా చెప్తారు అసలు? జోహార్ శ్రీరామందాం. నాకు కూడా అభిమానమే రావడం అంటే చెప్తారు. అట్లయినా కూడా జోహార్ శ్రీరామందాం. చచ్చిపోయాడు కదా మనిషి. గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా? శ్రీరాముడు ఉట్టి మనిషి, దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్? సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒక రోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేమొచ్చింది? నన్ను పూజిస్తే మీకేమొచ్చింది? జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది వ్యవహారం. సృష్టికర్తను పూజించాలి. అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త? సృష్టికర్తకి పేరేముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు. మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు.
మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు 430 ఏళ్ళు దాదాపు బానిసత్వంలో బ్రతికారు. ఇది హిస్టరీ, ఓకే. బైబిల్ కథ కాదు. బైబిల్లో కథలు ఉండవు సార్, హిస్టరీ బుక్ అది. అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది, ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉన్నారు. ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం మొత్తం అక్కడ బతికారు. ఆ టైంలో మోజెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదలో నుంచి. పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏమంటాడంటే, నాకు నోటి మాంద్యం, నేను వెళ్ళలేను, నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు. అరే నాయన, నత్తి గిత్తని సమాధానం చెప్పకు, మోగోడిని పుట్టించింది నేనే, నత్తోడిని పుట్టించింది నేనే, నాకు తెలుసు అవిదంతా అని అడుగుతాడు. చివరికి ఒప్పుకున్న తర్వాత మోషే ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అంటే, నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు. ఓకే. నీ పేరేంటి? ఈ రోజు మీరు నన్ను అడిగారే సృష్టికర్త పేరేంటని, ఆ రోజు ప్రవక్త అడిగాడు, మోషే ప్రవక్త. ఇస్లాం సహోదరులు కూడా మూసా ప్రవక్త అంటారు, ఆయన రాసిందే ధర్మశాస్త్రం, ఖురాన్లో ఉన్న ధర్మశాస్త్రం ఆయన రాసిందే, మూసా ప్రవక్త. ఆయన మూసా అని పిలుస్తారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, ఆయనకి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన పేరు ఉంటుంది కాబట్టి నేను ఉన్నవాడును, నేను అనువాడును అని చెప్తాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, సృష్టిలో వెతికినా, సృష్టికి అవతల వెతికినా ఉన్నది నేనే, సృష్టికి ముందైనా సృష్టి తర్వాత అయినా ఉన్నవాడును నేనే, అల్ఫా ఒమేగా నేనే. అంటే మొదటి వాడిని చివరి వాడిని నేనే కాబట్టి నేను ఉన్నవాడును, ఇదంతా జరగాలి అని అనువాడును నేనే, నేను అనువాడును అని అంటాడు. అది ఆయన పేరు. ఇక యేసు ఏంటి మరి అని మీరు అడగొచ్చు, యెహోవా ఏంటి అని మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్ముడు ఏంటి అని మీరు అడగొచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు. ఇప్పుడు టైగర్ ఉంది, అది పులి, దాన్ని మనం తెలుగులో పులి అని అంటాం, ఇంగ్లీష్లో టైగర్ అంటాం. అలాగే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఆయన పేరు, పరలోకం నుంచి ఒక దూత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, జీసస్ అంటే రక్షకుడు అని అర్థం, యేసా మసీ అంటే రక్షకుడు అని అర్థం. 3500 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది. 3500 భాషల్లో ఆయనకి అదే పేరు ఉంటుంది, రక్షకుడు అని. పేరు లేదు, మీరు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం, పేరు కాదు అది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పేరు కాదు అది. ఈ చాలా ఆయన చేసే కార్యానికి, ఆయన ఏం చేయబోతున్నాడో ఆ కార్యం యొక్క రూపం అది. యేసు అని పేరు. యేసునామం అని రక్షకుని నామంలో అని చెప్తాం. ఆ నామంలో శక్తి ఉంటుంది, ఆ నామంలోనే శక్తి ఉంటుంది, ఆ నామంలో శక్తి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ఆ నామంతో శక్తి తీసుకురావడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎట్లంటే, ఇజ్రాకి నేను మగతనం తీసుకురాలేను కానీ మగాడికి మగతనం ఉంది అని చెప్పడంలో పెద్ద విషయం ఏం లేదు. లేని శక్తిని అందులోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేది ఏమి లేదు. ఆ నామమే శక్తి కలిగిన నామం. యేసు అనే పేరును చూడొద్దు మీరు. మీకు యేసు నచ్చలా వదిలేయండి, జీసస్ అన్న అండం నచ్చలా వదిలేయండి, ఈసా మసీ అండం నచ్చలా వదిలేయండి, యెహోషువ అండం వదిలేయండి, యూషో అని పిలవడం నచ్చలా వదిలేయండి, రక్షకుడు అని పిలవండి. ఇంకా దానికి మీకు ఏముంది? ఆ రక్షకుడు అన్న పదంలోనే శక్తి ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథం గురించి ఎంతవరకు గొప్పగా ప్రచారం అవుతుందో అంతవరకు నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం మీరు మీ వ్యక్తులు కాదంటారు? అవును, ఒప్పుకుంటాను నేను దానికి. దీన్ని ఒప్పుకుంటారు. ఎందుకు ఆ రకంగా? నిజంగా మీరు చెప్పే బైబిల్ అంత శుద్ధమైన గ్రంథమే అయితే ఎందుకు ఈ రకమైన వ్యక్తులు మనం చూస్తున్నాం? ఎందుకు ఈ రకమైన ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి? బ్రదర్, ఒకటి ఏంటంటే, మనుషుల్ని దేవుడు స్వేచ్ఛ కలిగిన వ్యక్తులుగానే పుట్టించాడు కానీ రోబోలుగా తయారు చేయాల. నేను లెగమంటే లెగాల, నేను కూర్చోమంటే కూర్చోవాలా, నేను స్విచ్ చేస్తేనే కదలాలా, ఇట్లా తయారు చేయాల మనిషిని. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చి ఏది మంచో ఏది చెడో చెప్పాడు, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో చెప్పి వదిలిపెట్టాడు. మంచి చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు, చెడు చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు. భవిష్యత్ కాలంలో ఎలాంటి వాళ్ళు భూమి మీదకి వస్తారో, సంఘంలోనికి వస్తారో చెప్పాడు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అని ముందుగానే. ఎందుకు వస్తారు? అది బైబిల్ అంత గొప్పదైతే అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తులు మీ మతాన్ని లేదంటే మీ క్రిస్టియానిటీని ఎందుకు ఎంచుకుంటున్నారు? బ్రదర్, ఒక విషయం చెప్పనా, ప్రతి మతంలో కూడా ఏ అభిప్రాయాన్ని నమ్ముకున్న వ్యక్తుల్లో కూడా మోసగాళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రిస్టియానిటీని కొంచెం సేపు పక్కన, నాకు కొంచెం ఐడియా ఉందన్న. క్రిస్టియానిటీలోకి వచ్చేటప్పుడు ఏది ముక్కు మూసుకొని మనం బాప్తిజం మనం నేను చెప్తాను దాని అర్థం ఏంటంటే ఇక నుంచి అట్లా నేను చెప్తాను బ్రదర్. మనిషికి ధిక్కరించడం అనే ఒక స్వభావం ఉంటుంది బ్రదర్. అది ఎవరిలో అయినా, ప్రతి ఒక్కరిలో. మంచి అమ్మాయి కనపడగానే చూస్తాడు, నోటికి ఏదైనా మాట, తప్పుడు మాట వచ్చినా మాట్లాడతాడు, మనసులో ఏదైనా చెడు ఫీలింగ్ వచ్చినా కవర్ చేసుకుంటాడు. ఏదో ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు వాడి క్యారెక్టరే మారిపోతుంది. దీన్ని పాప స్వభావం అంటుంది బైబిల్. ఆ స్వభావం మనిషిలో అంత తేలిగ్గా పోదు, అది మనిషిలో ఉంటుంది. మీరు నన్ను ఏదో ప్రశ్న అడిగారు, దాని బాప్టిజం కంటే ముందు
అయితే అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎందుకు అయితే అని చెప్పిన అన్ని మతాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు బ్రదర్, ఒక దేశాన్ని కొన్నాడు కదా, అతని పేరేంటి, ఒక ద్వీపాన్ని సొంత దేశంగా మార్చుకున్నాడే, నిత్యానంద. రైట్. ఒక హీరోయిన్ని తీసుకుని విడిపోయి ఒక దేశంగా పెట్టుకున్నాడు. అతను హిందువేనా? అతను మరి అతను చేసేది ఏంటి బ్రదర్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? డేరా బాబా. అతను హిందువేనా? అతను ఏం చేస్తున్నాడు అని అంటే మీరు ఏం చెప్తారు? అక్కడ కోనసీమ జిల్లాలో పూజలు చేయాలని చెప్పి ఒక మాంత్రికుడు పూజారి ఇంటికి పిలిపించి ఆమెను మానభంగం చేశాడే, అదేం పని అంటే ఏం చెప్తారు? ఇక్కడ హైదరాబాద్లో గుడికెళ్ళి దర్శించుకోవడానికి వచ్చినటువంటి స్త్రీని చంపి బావిలో పడేశాడు బంగారం కోసం, ఇక్కడే హైదరాబాద్లో కదా. దానికి మీరేం సమాధానం చెప్తారు? హైదరాబాద్ హిందూ పూజారి, గుడి పూజారి. రాయలసీమలో ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో వచ్చే హుండీ కోసం ఏకంగా ఆంజనేయ స్వామి విగ్రహం బాంబు పెట్టాడు కదా రెండో పూజారి, నరసింహారావు, ఆయన పేరేదో ఉంది, శ్రీనివాసరావు. మరి దానికి ఏం చెప్తారు? వీళ్ళందరూ ఏడ నుంచి వచ్చారు? మీ హిందూ ధర్మం చాలా గొప్పదే. మీ క్రిస్టియానిటీలో జరుగుతున్న తప్పుని మీరు లేదు వినండి బ్రదర్, నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను వినండి. అది ఒక మహాసముద్రం అయినప్పుడు అందులో రకరకాల జీవులు బ్రతుకుతూ ఉంటాయి. అయితే ప్రతి జీవి దేవుని ముందు నిలబడాల్సినటువంటి రోజు ఒకటి ఉందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను ఒక 60 ఏళ్ళు బ్రతికి చచ్చిపోయా బ్రదర్, కానీ నేను ఒక రోజు ఇలాగే మళ్ళీ దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది.